హాయ్ అండి అందరికీ. నేనైతే గత 1 వీక్ నుంచి కూడా నేను ఒక సుశీలాస్ కిట్టి అడ్డా అని చెప్పి ఒకటి రెడీ చేసి అని చెప్తూనే ఉన్నా కదండి. అదే అడ్డాలో ఈరోజు నేను పెట్టిన శుభం కిట్టి అయితే స్టార్ట్ చేశాను. దానికి టేబుల్స్ అయితే ఈ విధంగా వేసాను అనమాట. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు టేబుల్స్. అదే నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. అంతా అయితే సిద్ధమైపోయిందండి. వంట కూడా నేను ఇంట్లోనే చేయిస్తున్నాను అనమాట. ముందు రోజు వంట ప్రిపరేషన్ చూపిస్తానండి. ముందు రోజు ఏం చేశానంటే వేరుశెనగ గుళ్ళు అయితే నానేసాను. దేనికంటే వేరుశెనగ గుళ్ళతో సలాడ్ చేద్దామని పొద్దున ఉడకబెట్టి అందుకని నైట్ నానేసుకున్నాను. అలానే సగ్గుబియ్యం వడలేద్దామని చెప్పి సగ్గుబియ్యం కూడా నైటే నానబెట్టుకుని ఉంచుకున్నాను. అంతా హోమ్ ఫుడ్ స్టైల్లో ప్రిపేర్ చేద్దామని చెప్పి అన్నీ ఇంట్లోనే చేయిస్తున్నాను అనమాట. అలానే కీరా సలాడ్ చేద్దామని కీరా దోసకాయ తెప్పించాను. వెజ్ అన్ని రకాల వెజిటబుల్స్ పెట్టి కర్రీ చేద్దామని అది కూడా తెప్పించాను అనమాట. బంగాళదుంపలు, క్యారెట్ అన్నీ. సో ఈ విధంగా అన్నీ నైటే తెప్పించుకుని దేనికి అది వేరు చేసుకొని పెట్టుకుంటున్నా. టమాటాలు అన్నీ ప్రతి ఒక్కటి తెచ్చుకున్నాం అనమాట. పచ్చిమిరపకాయలు, కరివేపాకు రైస్ కోసం కరివేపాకు ఉంచుకొని చక్కగా ఇలా ఎండబెట్టుకున్నాము. మార్నింగ్ చక్కగా వాష్ చేసుకుని సరిపోద్ది. అలానే వడల్లోకి ఫ్రెష్ ఆయిల్ అనమాట. ప్రతిదీ అంతా ఫ్రెష్గా అప్పటికప్పుడే రెడీ చేస్తున్నాను. జీడిపప్పులు దేనికంటే సొరకాయ హల్వాలోకి స్టవ్ చిన్న సరిపోదన్నారని పెద్దది కూడా తెప్పించి ఉంచాను అనమాట. సో ఆ గిన్నెలన్నీ కూడా తోమేసి బౌల్లో ఉంచాను. మార్నింగ్ కుక్స్ వస్తారు, వాళ్ళకి ఈజీగా ఉండటం కోసం. సో లాస్ట్కి ఫ్రూట్ సలాడ్ కోసం పుచ్చకాయ కూడా కోసి ఉంచాను. ఇదిగోండి మార్నింగ్ అయింది, వంట కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మా కుక్స్ ఫాస్ట్గా చేసేస్తున్నారు. సో సగ్గుబియ్యం కూడా నానిపోయింది కదా, ఇదిగోండి ఇంకిప్పుడు చూసారు మెత్తగా నానిపోయింది. ఇంక వడలేటిపోయి. సో కీరా సలాడ్ కీరా కూడా కోసాము. సో మార్నింగ్ జ్యూస్ కింద నేనైతే కోకోనట్ జ్యూస్ ఇచ్చాను. అందరికైతే బాగా నచ్చిందండి ఇది. సగ్గుబియ్యం వడలు కూడా రెడీ అయిపోయినాయి. వెల్కమ్ డ్రింక్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వంటలోకి దిగిపోతున్నారు. ఈ వంట చేసేలోపు నేనైతే మా వాళ్ళని అయితే ఆడించాలి కదా. సో మా వాళ్ళని అయితే ఆడించడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ రౌండ్లో 2 గేమ్స్. అందులో ఫస్ట్ గేమ్ బాల్ పాసింగ్ అనమాట. బాల్ పాసింగ్లో కూడా చిన్న ట్విస్ట్ అని చెప్పాను. సెకండ్ది కూడా బాల్తో గేము. ఈ బాల్ కూడా పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఎవరి హ్యాండ్లో ఉంటుందో అటు ఇటు చేతులు ఎత్తాలన్నమాట. ఆ విధంగా బాల్ పాసింగ్ గేమ్ కూడా ఆడిచ్చాను. అందరూ అయితే మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి గేమ్ కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో లాస్ట్కి అయితే పిక్స్ దిగేసాము. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కోసం కూడా దిగామన్నమాట. నా జర్నీ ఇలా ఎండ్ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి.